అసలు ప్రశ్న మొదలవుతుంది కదా. కేవలం వ్యాపారం కోసం వచ్చిన ఒక ప్రైవేట్ కంపెనీ ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన భూభాగంపై పట్టు ఎలా సాధించింది? ఈ అసాధారణమైన ప్రయాణాన్ని మనం దశల వారీగా విశ్లేషిద్దాం. మన కథ 15వ శతాబ్దం చివర్లో మొదలవుతుంది. అప్పుడు మొఘల్ సామ్రాజ్యం బలహీనపడుతోంది. భారతదేశ సంపద ఐరోపా వ్యాపారులను ఒక అయస్కాంతంలా ఆకర్షించింది. మొదట పోర్చుగీస్ వాళ్ళొచ్చారు, ఆ తర్వాత డచ్, ఫ్రెంచ్, ఇంకా బ్రిటిష్ వాళ్ళు అంతా వచ్చారు. కాని చివరికి నిలిచింది మాత్రం ఒక్కరే. సరే, మొదట్లో ఈస్ట్ ఇండియా కంపెనీ కేవలం ఒక వ్యాపార సంస్థ. వారి లక్ష్యం వాణిజ్యం మాత్రమే. కాని వాళ్లు నడిచిన దారి చివరికి సంఘర్షణకు దారితీసింది. ఇక్కడ చూడండి, ఈ యూరోపియన్ శక్తులన్నీ ఒకే వాటికోసం పోటీపడుతున్నాయి: భారతదేశపు నాణ్యమైన పత్తి, పట్టు, ఇంకా ముఖ్యంగా మసాలా దినుసులు. ఈ పోటీ ఎంత తీవ్రంగా ఉండేదంటే లాభాలు తగ్గిపోయాయి. మరి వాళ్ల పరిష్కారమేంటి? పోటీదారులను నావికాయుద్ధాలతో తొలగించడమే. అలా వాణిజ్యం చాలా తొందరగా యుద్ధంగా మారిపోయిందన్నమాట. ఇక 1707లో భారత రాజకీయాల్లో ఒక పెద్ద మార్పొచ్చింది. చివరి శక్తివంతమైన మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ మరణించారు. ఆయన మరణంతో సామ్రాజ్యపు పట్టు సడలింది. ఒక పెద్ద అధికార శూన్యత ఏర్పడింది. ఈ రాజకీయ అస్థిరతే కంపెనీకి ఒక సువర్ణావకాశంగా మారింది. ఇప్పుడు మనం కథలో ఒక కీలక ఘట్టానికి వచ్చాం. కంపెనీ కేవలం వ్యాపారిగా కాకుండా పాలకుడుగా మారిన సమయం. ఈ మార్పుకు నాంది పలికింది భారతదేశంలోనే అత్యంత సంపన్న రాష్ట్రమైన బెంగాల్. బెంగాల్ నవాబు సిరాజుద్దౌలాకు కంపెనీకి మధ్య ఘర్షణ తప్పలేదు. పన్నులు కట్టండి, కోటలు కట్టడం ఆపండి, మా రాజకీయాల్లో జోక్యం చేసుకోవద్దని నవాబు తేల్చిచెప్పారు. కాని తమకు ప్రత్యేక హక్కులున్నాయని అనుకున్న కంపెనీ దేనికీ ఒప్పుకోలేదు. ఈ విభేదాలు చివరికి యుద్ధభూమికి దారితీశాయి. ఈ సంవత్సరం 1757 భారత చరిత్రలో ఇంకా కంపెనీ కథలో కూడా ఒక నిర్ణయాత్మకమైన సంవత్సరం. ఇది అన్నీ మార్చేసింది. అదే ప్లాసీ యుద్ధం. రాబర్ట్ క్లైవ్ నేతృత్వంలోని కంపెనీ సైన్యం నవాబును ఓడించింది. కాని ఇది కేవలం ఆయుధాలతో గెలిచిన యుద్ధం కాదు, కుట్రతో గెలిచారు. నవాబు సైన్యాధిపతి మీర్ జాఫర్కే నవాబు పీఠాన్ని ఆశచూపి క్లైవ్ అతన్ని యుద్ధం నుండి తప్పుకునేలా చేశాడు. ఇది నమ్మకద్రోహంతో సాధించిన విజయం. అయితే తమ కింద పనిచేసే కీలుబొమ్మ నవాబులు కూడా సరిగ్గా సహకరించడం లేదని కంపెనీకి తొందరలోనే అర్థమైంది. అప్పుడే రాబర్ట్ క్లైవ్ ఈ మాటన్నాడు: మనం నిజంగా నవాబులు కావాలి. ఇది వాళ్ళ ఆలోచనా విధానంలో వచ్చిన ఒక పెద్ద మార్పుకు నిదర్శనం. పరోక్ష పాలన కాదు, ఇకపై ప్రత్యక్ష నియంత్రణే వారి లక్ష్యమైంది. 1765లో కంపెనీకి దివానీ హక్కులు వచ్చాయి. అంటే బెంగాల్, బీహార్, ఒరిస్సాల నుండి పన్నులు వసూలు చేసే అధికారం. ఇదే అసలైన మలుపు. ఈ ఒక్క హక్కుతో కంపెనీకి ఆర్థికంగా స్వేచ్ఛ వచ్చింది. ఇకపై వాళ్లకు ఇంగ్లాండ్ నుండి డబ్బు అవసరం లేదు. భారతీయ ఆదాయంతోనే భారతదేశాన్ని ఆక్రమించడం మొదలుపెట్టారు. బెంగాల్ను చేజిక్కించుకున్నాక కంపెనీ విస్తరణ దాహం ఇంకా పెరిగింది. వాళ్లు సైనిక శక్తిని, రాజకీయ కుతంత్రాలను ఉపయోగించి భారతదేశమంతటా తమ సామ్రాజ్యాన్ని ఎలా విస్తరించారో ఇప్పుడు చూద్దాం. ఆ తర్వాత శతాబ్దం మొత్తం నిరంతర యుద్ధాలే. కంపెనీ చాలా ప్రణాళికాబద్ధంగా భారతీయ రాజ్యాలను లక్ష్యంగా చేసుకుంది. దక్షిణాన టిప్పు సుల్తాన్ మైసూరు, పశ్చిమాన శక్తివంతమైన మరాఠాలు, చివరకు వాయువ్యాన సిక్కులు ఒకరి తర్వాత ఒకరిని ఓడించి తమ ఆధిపత్యాన్ని స్థాపించుకున్నారు. కాని కంపెనీ ముందు ఒక పెద్ద సవాలుంది. ఇంత పెద్ద దేశాన్ని కేవలం తమ సొంత సైన్యంతో ఎలా నియంత్రించాలి? యుద్ధమంటే ఖర్చుతో కూడుకున్న పని. దీనికి వాళ్లు కనుగొన్న సమాధానం యుద్ధం కన్నా తెలివైనది, ఇంకా చెప్పాలంటే క్రూరమైనది. దాని పేరే సైన్య సహకార పద్ధతి. ఇదొక ఉచ్చులాంటిది. ఈ ఒప్పందం ప్రకారం భారతీయ రాజులు తమ సైన్యాన్ని రద్దుచేసి కంపెనీ రక్షణ కోసం భారీగా డబ్బు చెల్లించాలి. ఒకవేళ చెల్లించలేకపోతే వాళ్ల రాజ్యంలో కొంత భాగాన్ని కంపెనీ లాక్కుంటుంది. ఇలా ఒక్క తూటా కూడా పేల్చకుండా కంపెనీ చాలా రాజ్యాలను తమ నియంత్రణలోకి తెచ్చుకుంది. అయితే కంపెనీ అనుసరించిన దూకుడు విధానాలే దాని అంతానికి బీజాలు వేశాయి. సరే, ఇక కథ చివరి అంకంలోకి ప్రవేశిద్దాం. ఒక సామ్రాజ్యం పతనం. గవర్నర్ జనరల్ డల్హౌసీ ప్రవేశపెట్టిన రాజ్య సంక్రమణ సిద్ధాంతం చివరి మేకులా మారింది. ఏ రాజుకైనా సహజ వారసుడు లేకపోతే ఆ రాజ్యాన్ని కంపెనీ లాక్కుంటుంది, అంతే.
సతారా, నాగ్పూర్, ఝాన్సీ ఇలా ఎన్నో రాజ్యాలు తమ స్వాతంత్ర్యాన్ని కోల్పోయాయి. చివరికి దుష్పరిపాలన అనే సాకుతో అవధను ఆక్రమించడం ప్రజల సహనాన్ని పరీక్షించింది. అది వాళ్లలో తీవ్ర ఆగ్రహాన్ని రగిలించింది. ఒక శతాబ్దంగా పేరుకుపోయిన ఈ ఆగ్రహం, అణచివేత, అవమానం అన్నీ కలిసి 1857లో ఒక పెద్ద తిరుగుబాటుగా ప్రజ్వరిల్లాయి. దీనినే మనం సిపాయిల తిరుగుబాటు లేదా భారతదేశ ప్రథమ స్వాతంత్ర సంగ్రామంగా పిలుస్తాము. ఇది కంపెనీ పాలనా పునాదులనే కదిలించేసింది. బ్రిటిష్ వాళ్లు ఈ తిరుగుబాటును చాలా క్రూరంగా అణచివేశారు. కాని ఒక విషయం మాత్రం స్పష్టమైంది: లాభంకోసం ఏర్పడిన ఒక ప్రైవేట్ కంపెనీ ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని పాలించడం అసాధ్యం. అందుకే 1858లో బ్రిటిష్ ప్రభుత్వం ఈస్టిండియా కంపెనీని రద్దు చేసి పాలనను నేరుగా తమ చేతుల్లోకి తీసుకుంది. అలా 258 ఏళ్ల కంపెనీ చరిత్ర ముగిసి బ్రిటిష్ రాజ్ అధికారికంగా ప్రారంభమైంది. ఈస్టిండియా కంపెనీ అనేది ఇప్పుడు చరిత్రలో ఒక భాగం. కాని దాని కథ ఒక ముఖ్యమైన ప్రశ్నను మన ముందుంచుతోంది. ఒక కార్పొరేషన్ యొక్క లాభాపేక్షకు, ఒక దేశం యొక్క సార్వభౌమాధికారానికి మధ్య గీత ఎక్కడ గీయాలి? ఈ ప్రశ్న మనకు తెలుసు నేటికీ ఎంతో ప్రాముఖ్యతను